మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది కీర్తనల గ్రంథం నుండి 27వ కీర్తన 10వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో తల్లి విడిచినను, తండ్రి విడిచిపోయినను, అలాగే బంధు రక్త సంబంధికులు విడిచి వెళ్ళిన దేవుడు మనల్ని విడవడు. ఎన్నడూ తన యొక్క మార్గములో మనల్ని నడిపించుకోవడానికి ప్రభువైన క్రీస్తు యేసు వారు మన వెంట ఉంటాడు. మనల్ని ఆయన వెన్నంటి ఉండి నడిపించుకుంటాడు. ఎందుకంటే దేవుని యందు మనం ఉన్నటువంటి భయభక్తుల చేత దేవుని యందు ఎంతటి విశ్వాసమును నువ్వు చూపావో, ఎంత నమ్మకముగా దేవుళ్ళు నివసించావో, ఆ నమ్మకమునకు విశ్వాసమునకు మరి దేవుడు నిన్ను మెచ్చడమే కాకుండా నిన్ను చివరి వరకు బ్రతుకు దినములన్నిటా కూడా ఆయన చెయ్య విడవడు, నిన్ను వెన్నంటి కూడా నడిపించుకుంటాడు. మరి మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామా? మరికి దేవునికి కష్టం కలిగించేవారుగా ఉన్నామా? తల్లిదండ్రులు ఎవరు విడిచి వెళ్ళినా దేవుడు మనల్ని విడవడు అనే ఈ వాగ్దానం మీద ఎంతమంది స్థిరముగా నిలబడుతున్నారు ఆలోచించాలి. మరి ఈ వాగ్దానంకు మనం తలయొగ్గినట్లయితే, హృదయమును దేవునికి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనల్ని దేవుడు నడిపిస్తారు. మరి ఈ వాగ్దానం ఫలించడానికి మనందరం కూడా కళ్ళ వంచుకుందాం, కళ్ళు మూసుకొని దేవుని యొక్క ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరముల కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన ఈ వాగ్దానమును వీక్షించుతున్న ప్రతి ఒక్కరిలోనూ నాలోను మాలోనూ ఫలింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మమ్ములను మేము మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.